రవి గారు, తెలంగాణ మంత్రి కొండా సురేఖ అంటే ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ గారు మళ్ళీ ఒక బాణం వదిలారు. మంత్రుల గురించి ఒక మాట అన్నారు, తర్వాత దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఏంటి సార్, ఎందుకు ఆవిడ మాట్లాడడం, మాటల వెనక ఆంతర్యం ఏమిటి? నిజమే, ఆ ప్రశ్న తప్పకుండా వస్తుంది. మీరు అన్నట్టుగా అడుసు తొక్కన ఎలా, కాలు కడగనేలా అని ముందు నోరు జారటం, తర్వాత అలా కాదు ఇలా కాదు ఎవరో వక్రీకరించారు. ప్రమోద్, ఒక విషయం, ఈ కెమెరా యుగంలో వక్రీకరించారని చెప్తే దాన్ని ఎవరు తీవ్రంగా తీసుకోరు. ఎందుకంటే కెమెరాలో ఆడియో విజువల్ సాక్ష్యాలన్నీ దొరుకుతున్నప్పుడు. ఆమె వరంగల్లో ఏదో ఫార్మా కంపెనీ, అరబిందో ఫార్మా వాళ్ళకి సంబంధించిన ఏదో సేవా కార్యక్రమం సంస్థలో పాల్గొంటూ, మంత్రులు అనేవాళ్ళు సామాన్యంగా మీకు తెలుసు సంతకాలు చేయాలంటే, ఫైల్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు. నా దగ్గరికి ఈ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇలా చేస్తారు, కానీ మీరు 10 మందికి మెయిల్ చేయండి చాలు అని చెప్పాను, ఆ ప్రకారం చేయని ఏం చెప్పారు ఆమె. సహజంగా ఇంకా ఈ వార్త పూర్తిగా రాకముందే దుమారం మొదలైంది. ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆ మంత్రి స్వయంగా మామూలుగా మంత్రులు సంతకాలు చేయడానికి డబ్బులు తీసుకుంటారు అంటే ఇంకా తీవ్రమైన విషయమే కదా. నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు కూడా చాలాసార్లు ఇది వచ్చినా నేను ఎప్పుడు ఇలాగే ఉంటానని ఆమె అన్నారు. అంటే ఖచ్చితంగా ఇంకా ఆమె పూర్తిగా స్క్రోలింగ్ ఇవి రాకముందే కేటీఆర్ ట్వీట్ పెట్టేశాడు, ఎన్ని రోజులకైనా నిజం ఒప్పుకున్నారు, సంతోషం, ఈ ప్రభుత్వం 30% కమిషన్ ప్రభుత్వం అని అంటున్నారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ఇప్పుడు మంత్రిగా మీరే సాక్ష్యం చెప్పారు, చాలా సంతోషం, వివరాలు పంచుకోండి, దీని మీద దర్యాప్తు జరపండి అని. అయితే అంత దూరం కాకపోయినా ఒక వివరణ అయితే ఇవ్వాలి కదా. ఆమె వెంటనే వక్రీకరించారు. మీరు అన్నట్టు పాత మంత్రులు అన్నాను, మీరు పాత కొత్త గత ఏమీ అనలేదు, అది స్పష్టంగా ఉంది. మంత్రులు ఫైల్ క్లియర్ చేయాలని డబ్బులు తీసుకుంటారు అన్నారు మీరు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది, అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? వాళ్ళకి చెప్పాను నేను కంపెనీ ప్రతినిధులు కానీ మీరు అంటున్నారు. కాబట్టి ఒకటి ఫైర్ బ్రాండ్ అని మీరు అన్నట్టు కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ వాళ్ళు నిజంగానే ఫైర్ బ్రాండ్లు, వెనకబడిన వర్గాల నుంచి రావడం, అనేక డక్కా ముక్కీలు తిన్నారు, వైఎస్తో ఉన్నారు, తర్వాత జగన్తో ఉన్నారు, జగన్ కోసం ఆమె రాజీనామా చేశారు, తర్వాత బీఆర్ఎస్లో చేరారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ అన్నీ రామగోపాల్ వర్మ వాళ్ళ మీద సినిమా కూడా తీశారు, కొండ అనుకుంటా సినిమా పేరు. కాబట్టి చాలానే ఉంది. మురళికి అంతకుముందు నక్సలైట్ ఉద్యమంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. సరే, ఏదైనా ఆ విషయాల్లోకి నేను పోను, కానీ మీరు మంత్రిగా మాట్లాడినప్పుడు బాధ్యతగా మాట్లాడి ఉండాలి, మాట్లాడిన దానికి బాధ్యత వహించాలి. మేమేమో మాట్లాడతాం, తప్పు మైకుది, నేరం అది కాదు, మైకుది అంటే ఎలా కుదురుతుంది? గతంలో కూడా ఈమె నాగార్జున కుటుంబానికి సంబంధించి, సమాంతకు సంబంధించి చాలా బాధ్యతారహితంగా మాట్లాడి పరువు నష్టం కేసు ఎదుర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి ఎంబరాస్మెంట్ అది. కోర్టు చాలా తీవ్రంగా అభిశంసించింది. హైడ్రా మీద కూడా దాని ఎఫెక్ట్ కొంచెం పడింది. ఇవి రెండు దాదాపు ఒకేసారి జరగడంతో ఇవన్నీ అంటే ఆమె నాకు తెలుసు ముందు నుంచి కూడా మాట్లాడతారు, కొంచెం బాగా ఆవేశము ఆగ్రహంతో స్పందించడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మంచివే, కానీ ప్రజల కోణంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇలా మాట్లాడిన తర్వాత నిలబడాలి. పోనీ ఇప్పుడు ఇతర మంత్రులకు కోపం రాదా? కేటీఆర్ కాదు, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇతర మంత్రులకు కోపం రావాలి, అంతే కదా. అంటే ఒక ఎలివేషన్ కోసం అందరూ అడుగుతారు, అంటే మీరు అడిగితే మేమందరం అడుగుతాం, మీరు ఒక్కరైనా లేనిది అనేది అదేలే, చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళు అంతే కదా సమస్య. ఇంకోటి పాత మంత్రులు అంటే కూడా ఇందులో పాత మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కేసీఆర్ మంత్రివర్గంలోనో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనూ ఎవరు కాదు వాళ్ళల్లో. బట్టి విక్రమార్క అంటే ఉపసభాపతిగానే ఉన్నాడు, ఆ వ్యవస్థలో ఉన్నాడు ఆయన. తుమ్మల ఉన్నాడు. ఇట్లా చెప్తూ పోతే కనీసం సగం మంది, దామోదర్ రాజనరసింహ, ఒకరేంటండి దుద్దిల శ్రీధర్ బాబు, అందరు మంత్రులే కదా. అంటే మీరు ఒక్కరేమో స్వచ్ఛంగా ఇదిగా ఉంటారు, మేము కాదా అనే ప్రశ్న కూడా వస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? ఏదో సర్దుబాటు చేస్తారు మామూలుగా. రెండోది, ఇప్పుడు అసలే బీసీ వాదం ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఆమెతో పెద్ద ఇదిగా పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. కానీ ఇరకాటం ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. మూడోది, మీరు అన్నట్టుగా ఒకరోజు నేను ఆమెతో, ఇప్పుడు వివరాలు చెప్పను కానీ, టీవీ డిబేట్లో మేము 3 గంటలు కూర్చున్నాం, 3-4 గంటలు. ఆ రోజే ఆమె మంత్రిగా రాజీనామా చేశారు, అప్పుడు రోసే ప్రభుత్వంలో. తీరా ఏమన్నా ఇంత క్రాస్ ఎగ్జామినేషన్ ఏమన్నా మళ్ళీ వాళ్ళు కూడా అడగలేదు, ఇట్లేదో అన్నారు ఆమె. కానీ తన మాట మీద విపరీతమైన పట్టు ఉంటుంది సురేఖకు.
తను అనుకున్నదే చెప్తారు. అటువంటి వ్యక్తి ఆమెలో ప్రొలాంగ్డ్ ప్రజా జీవితం కదా, ఏదో ఒక మూలన వ్యతిరేకత అసంతృప్తో ఒక అంచనానో ఏదో ఉండాలి ఆమెకు. దాన్ని పంచుకుంటే చాలా మంచిదే, కానీ ఊరికే మీడియాని తిట్టేసి వక్రీకరించారు అది ఇది వల్ల ఉపయోగం లేదు. ప్రతిపక్షాలు అయితే దీని మీద దుమారం లేవనెత్తుతాయి. ఇలాంటిదే కర్ణాటకలో కూడా వచ్చింది 1-2 సార్లు. అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం ₹1 100 పైసలు విడుదల చేస్తే అవసరమైన వాళ్లకు 13 పైసలు 19 పైసలు చేరుతాయి అన్నాడు. ఇప్పటికీ ఈ దేశంలో ఆయన చనిపోయే ఎన్నాళ్ళైంది, 85లో అన్న మాట 40 ఏళ్ళకైనా ఇంకా ఈ దేశంలో అలాగే ఉంది. ఇంక ఈ మాట, ఈ డైలాగ్, సురేఖ డైలాగ్ తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఇబ్బందికరమైన మిసైలే అది ఆ పొజిషన్. రైట్ సార్.